పథకాలు కొంతమందికి అందడం మినహా ఏమీ జరగలేదని చెప్పి కొంతమంది విశ్లేషకులు కూడా అంటున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారు? కరోనా టైంలో కొంతవరకు కుండబడ్డాయి అన్నది సో విశాఖకి నిజంగానే కొత్త ఇండస్ట్రీస్ వస్తాయని మీరు ఎదురు చూస్తున్నారా? అది జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ పరిసరాలు సహజంగా ఉండే విశాఖకు ఉండే కొన్ని పరిమితులు కావచ్చు, వాటి వల్ల ఇండస్ట్రీస్ రావడం కూడా చాలా కష్టం. మరి బొంబాయిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఎన్ని ఫ్యాక్టరీస్ ఎన్ని కంపెనీలు ఎలా డెవలప్మెంట్ అయిందమ్మా? అక్కడ సముద్రం లేదా? అని పాదయాత్రలు మొదలయ్యి ఇప్పుడు నిరసన ప్రదర్శనలు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి మనకు వస్తున్న వార్తలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? అది నిజంగా రైతుల పాదయాత్ర అయితే కాదు. అంటే ఇక్కడ స్థానికంగా నిరసనలు జరుగుతాయంటారా? సిగ్గు లజ్జ అనేది ఉంటే వాళ్ళు తిన్నది అన్నమే అయితే ఈరోజు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోరు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. 3 రాజధానుల ప్రతిపాదన ఎప్పటి నుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపే విశాఖకి పాలనా రాజధాని తరలుతుందా అనే చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా, అలాగే ప్రజల్లో కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం ఇవాళ మాట్లాడబోతున్నాం అత్యంత కీలకమైన ఒక వ్యక్తితో. వారు VMRDA చైర్పర్సన్ శ్రీమతి అక్కరమాని విజయ నిర్మల గారు. అందరికీ సుపరిచితులు. గతంలో ఇక్కడి నుంచి 2019లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు VMRDA చైర్పర్సన్గా సమర్థవంతంగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఏం జరుగుతోంది రాజకీయంగా, వైజాగ్ విశాఖపట్నం ప్రాధాన్యత ఏ విధంగా పెరగబోతోంది రాబోయే రోజుల్లో, ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. విజయ నిర్మల గారు నమస్కారం అండి. నమస్తే. చాలా సంతోషం. ఎలా ఉంది మీ పదవి? ఎలా ఉంది మీ గత 2-3 సంవత్సరాల ప్రయాణం? చాలా బాగుందమ్మా. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి తక్కువ ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద ఉన్నటువంటి అభిమానం, గౌరవంతో VMRDA అంటే చైర్మన్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే VMRDA అనేది పెద్ద తలకాయలు చేసిన ఒక పోస్ట్ ఇది. అటువంటి పదవిని ఒక మహిళగా, ఎందుకంటే మొట్టమొదటి మహిళగా VMRDA చైర్పర్సన్ అనేది ఇంతవరకు ఎవరూ చేయలేదు. మొట్టమొదటి మహిళగా నాకు అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానం, మరి దానికి మేమే నిదర్శనంగా ఈరోజు కనిపిస్తున్నాం. గత హయాంలో, టీడీపీ హయాంలో అయితే స్వయంగా ముఖ్యమంత్రి కిందే, చంద్రబాబు నాయుడు గారి కింద ఈ VMR అంటే ఉడా ఉండేది అని అంటుంటారు. అవును, కానీ ఆయన చేతిలోనే ఉంచుకుని ఉడా అంతా కూడా ఆయనే చాలా వరకు అస్తవ్యస్తం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే పదవులు అనేవి అందరికీ ఇవ్వాలి, అన్ని రకాల పదవులు మనమే చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఒకే వ్యక్తి అన్ని చూసుకోవాలంటే ఎప్పుడూ అవ్వదు. అందులో చాలా అవతవకలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రాజకీయ నాయకులకి అన్ని పదవులని కూడా అందరికీ పంచితేనే చక్కగా జరుగుతుంది అది. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ ఉందంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పకుండా న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తన ఉనికిని కాపాడుకోవాలి, అలాగే ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కష్టపడి పనిచేయడం జరుగుతుంది, ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి. అందువల్ల ఏంటంటే అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అంతే తప్ప ఒకే వ్యక్తి అన్నీ చూసుకోవాలనుకునేటప్పుడు ఏమవుతుందంటే అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని నలుదిశలా వ్యాపింపు చేసే విధంగా అందరికీ అన్ని పదవులు ఇస్తూ ఈరోజు మాలాంటి వాళ్ళకు కూడా ఒక బీసీ మహిళ అయినటువంటి నాకు కూడా ఒక VMRDA చైర్పర్సన్ ఇచ్చి ఒక మంచి పనులు చేసే ఒక అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు అభివృద్ధి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి విజయ నిర్మల గారు, ప్రతిపక్షాలు చెప్పడం అసలు అభివృద్ధి శూన్యం, గత 2-3 సంవత్సరాల్లో మనం ఏమీ చూడలేదు, కేవలం సంక్షేమ పథకాలు కొంతమందికి అందడం మినహా ఏమీ జరగలేదని చెప్పి కొంతమంది విశ్లేషకులు కూడా అంటున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారు? అది చాలా తప్పమ్మా. ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాకపోతే కరోనా టైంలో కొంతవరకు కుండబడ్డాయి అనేది వాస్తవం. ఎందుకంటే కరోనా టైంలో అసలు మ్యాన్ పవర్ అనేది ఎక్కడుంది, ఎవరు వర్క్ చేయడానికి వచ్చేవారు కాదు. లేబర్ లేనిదే వర్క్లు ఎలాగవుతాయి, రోడ్లు కానీ కాలువలు కానీ ఏదైనా చేయాలన్నా సరే చాలా కష్టమైన పరిస్థితి, కుంటుపడడం జరిగింది. అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఏదైతే మన కాల పరిమితి పెట్టుకున్నామో, ఈ రోడ్డు వేస్తామో అన్నామో అది ఆ టైంలో అయిపోవాలి. కరోనా వల్ల 2 రోజులు లేట్ అవ్వడం వాస్తవమే, కానీ దాన్ని మాత్రం అనుకున్న టైంకి కంప్లీట్ చేయాలని ఈరోజు అధికారులకు ఒత్తిడి ఇవ్వడం జరిగింది. మాలాంటి లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే అన్ని కార్యక్రమాలు కూడా వెంటనే ఎక్కువ మంది పెట్టి, కరోనా తగ్గిన తర్వాత ఎక్కువ మందిని పెట్టాము, వర్క్ కూడా అన్న టైంకి చేసడం జరిగింది. ఈరోజు అభివృద్ధి అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నది. ఏదో అనాలని మాట్లాడడానికి ఏముంది, తెలుగుదేశం వాళ్ళకి ఇంకా ఎలాగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అయిపోయింది టైం, ఏదో ఒకటి మన ఉనికిని చాటుకోవాలంటే మాట్లాడాలి కదా అని వాళ్ళకున్న మీడియాల ముందు 10 సార్లు మాట్లాడతారు. కానీ కళ్ళ కట్టినట్టుగా ప్రజలే కనిపిస్తూనే ఉంది కనుక తీర్పు ప్రజలే నిర్ణయం తీసుకుంటారు.
విజయ నిర్మల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం విశాఖకి అతి త్వరలో పాలనా రాజధాని రాబోతోంది, అంటే క్రియాశీలకంగా జరిగిపోతోంది అనే వార్త మీకు విఎంఆర్డీఏ చైర్పర్సన్గా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు అనేది కళ ఎప్పటి నుంచో ఈ అభివృద్ధి జరగాలి అనేది. ఉత్తరాంధ్ర వెనుకబడితనాన్ని పోగొడుతూ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఎందరో పెద్దలందరూ కూడా చాలా టైంలో అనుకున్నారు ఉత్తరాంధ్రకి అభివృద్ధి జరగాలి అంటే ఎటువంటి నిర్ణయం తీసుకుని పరిపాలనా రాజధాని చేస్తేనే జరుగుతుంది, అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ చూసుకుంటే ఎక్కువ వలసలు వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చాలా వరకు కూడా మద్రాసు కానీ ముంబై కానీ అక్కడికి వెళ్ళి పనులు చేసుకున్న వాళ్ళే తప్ప ఇక్కడ ఎందుకంటే ఏమీ లేదు, లేకపోవడం వల్ల ఉండాలన్నా సరే ఎలా ఉంటారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కూడా చాలా కష్టమైన పరిస్థితి అవ్వడం వల్ల వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వెంటనే నిర్ణయానికి ఈ రాజధాని ఇస్తామనగానే చాలా వరకు కూడా చాలా ప్రజలందరూ కూడా సంతోషపడి, అంటే బయటకి ఎక్కడికైతే పనులకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా. ఎందుకంటే రైతులు కూడా చాలా వరకు బయటకు వెళ్ళిపోయేవారు, పొలాలు పండించలేక కష్టపడి. గత ప్రభుత్వంలో రైతులకి ఎంత నష్టం జరిగేది, అతివృష్టి అనావృష్టిల కారణం చేత చాలా వరకు ఇబ్బంది పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులందరికీ కూడా 13,500 పంటలు పండించుకోవడానికి పంట నష్ట బీమా కూడా ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఈరోజు ఉత్తరాంధ్రలో ఎక్కడికక్కడే రైతులు పంటలు బాగా పండిస్తున్నారు. మరి ఫ్యాక్టరీస్ కంపెనీస్ అవి కూడా మనకు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ రాజధాని రావడం వల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మా పిల్లలు ఎక్కడో దూరభారాలు బొంబాయో ఢిల్లీయో మద్రాసు అమెరికా వెళ్ళిపోక్కర్లేకుండా ఇక్కడే పెద్ద పెద్ద కంపెనీలు వస్తే పిల్లలు మా దగ్గరే ఉంటారు కదా అనేసి ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. సో విశాఖకి నిజంగానే కొత్త ఇండస్ట్రీస్ వస్తాయని మీరు ఎదురు చూస్తున్నారా? అది జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ పరిసరాలు సహజంగా ఉండే విశాఖకు ఉండే కొన్ని పరిమితులు కావచ్చు, వాటి వల్ల ఇండస్ట్రీస్ రావడం కూడా చాలా కష్టం, తీర ప్రాంతం కావడం ఇవన్నీ అని కొంతమంది అంచనా వేస్తున్నారు. మరి బొంబాయిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఎన్ని ఫ్యాక్టరీస్ ఎన్ని కంపెనీలు ఎలా డెవలప్మెంట్ అయిందమ్మా? అక్కడ సముద్రం లేదా? అలాగే ఇక్కడ వైజాగ్కి కూడా సముద్రం మనం ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు కూడా మరి టైర్ల కంపెనీ కూడా ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలో కూడా మన భీమిలి నియోజకవర్గంలో కాపులపాడ దగ్గర కూడా ఏదో ఫ్యాక్టరీ పెడతామని అంటున్నారు. పెట్టుబడిదారులు ముందుకు రావడానికి ఎక్కువ వైజాగ్ అంటే చూపిస్తున్నారు అభిమానం, రావాలనుకుంటున్నారు. 100% మంచి జరుగుతుంది. ఏదో మాటలు చెప్పడం కాదు, ఏదో జరిగిపోతుందంటే ఎక్కడైతే జరగదు, ఎక్కడైనా నష్టాలు కష్టాలు ఉంటాయమ్మా. కానీ మన విశాఖపట్నంలో ఉండే ప్రజలందరూ కూడా మంచివాళ్ళు. ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీలు వచ్చినా అంతా బాగానే ఉంటుంది, రాజధాని వచ్చినా బాగానే ఉంటుంది. అపోహలు ప్రజల్లో క్రియేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అని పాదయాత్రలు మొదలయ్యి ఇప్పుడు నిరసన ప్రదర్శనలు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి మనకు వస్తున్న వార్తలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? అంటే అమరావతి రైతుల పాదయాత్ర గురించా? అది నిజంగా రైతుల పాదయాత్ర అయితే కాదమ్మా, తెలుగుదేశం పార్టీ యొక్క పాదయాత్ర. అది వాళ్ళు అలా అని చెప్పుకొని జనాల్లోకి వెళ్తే జనాలు ఎక్కడ అడ్డుతారో రానివ్వరేమో. అదే రైతుల పేరు పెట్టుకుని మనం జనాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశం మీద ఆ పేరు అయితే తగిలించుకున్నారు. కానీ ఇది తెలుగుదేశం పాదయాత్ర, రైతుల పాదయాత్ర కాదు. నిజంగా రైతులకి న్యాయం చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఇక్కడ మన ఉత్తరాంధ్రలో అక్కడ అమరావతి పని వదిలేసేయండి, వాళ్ళని ఇక్కడ వీళ్ళు ఎలాగా ఆహ్వానిస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా నిరసనలు జరుగుతాయంటారా? జరగకూడదు. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్రాన్ని బాగు చేయాలని కంకణం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మరి మనకు రాజధాని తీసుకురావడమే కాకుండా ఫ్యాక్టరీస్ అవి పెట్టడం కాకుండా ప్రత్యేకంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలుచున్నారో ఇప్పుడు మన విశాఖపట్నం జిల్లాలో, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ నిజంగా సిగ్గు లజ్జ అనేది ఉంటే వాళ్ళు తిన్నది అన్నమే అయితే ఈరోజు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోరు. అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. ఒక ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే అందరూ కూడా సంతోషపడాలి. అది వాళ్ళ నాయకుడికి వాళ్ళు చెప్పుకోగలగాలి. ఏదో చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలనో, చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేసరి పదవులు దక్కించుకోవాలనో వీళ్ళు ఆడుతున్న నాటకం తప్ప నిజమైన చిత్తశుద్ధి అనేది ఏ ఒక్కడి ఎమ్మెల్యేకి కూడా కనబడట్లేదు. నిజంగా అభివృద్ధి చేయించాలి. మన విశాఖపట్నంలో ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేశారు, వాళ్ళకి మనం న్యాయం అనుకున్న వాళ్ళైతే చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద నిజమైన అభిమానం విశ్వాసం ఉంటే తప్పకుండా ఆ రాజధాని ఏదైతే రైతులు దండయాత్రకి ఏదైతే వస్తున్నారో, పాదయాత్ర ఏదైతే చేస్తున్నారో దాన్ని కంపల్సరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అడ్డుకోవాలి. ఇక్కడ మేము సపోర్ట్ చెయ్యము అని ఏమన్నా అడ్డుకుంటున్నారా? ఎక్కడ కనబడలేదు కదా, ఎక్కడ కూడా కనబడలేదు. కనీసం ఇక్కడ వద్దని కానీ అలాంటి వ్యాఖ్యలు చేసినట్టు మీ దృష్టికి వచ్చిందా? కనీసం ఎక్కడ కూడా వాళ్ళ వ్యాఖ్యలు చేయడం కానీ ఏమీ లేదు, అడ్డుకున్నది లేదు.
చిత్తశుద్ధి కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మార్కులు వేయడు కదా. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు మార్కులు వేయడం, మళ్ళీ రేపు సీట్లు ఇవ్వడని బాధపడుతున్నారు తప్ప మనల్ని నమ్మి ఎంతమంది ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు కదా, వాళ్ళ తరపున మనం నిలబడాలన్న విశ్వాసం ఏం కోసన్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఆవగించంత కూడా లేదు. విజయనిర్మల్ గారు, మీ రాజకీయ ప్రయాణం అసలు ఎలా మొదలైంది అనే ఒక ప్రశ్న ప్రేక్షకులకి. మీకు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని ఎవరు తెలుసుకోలేదు, కానీ మీకు ఎలా అంటే ఇంతటి ఒక చిత్తశుద్ధి, ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది, ఆసక్తి ఏర్పడింది రాజకీయాల పట్ల? నాకు తాతగారు జీన్స్ నుంచి వచ్చింది అనుకుంటా. ఎందుకంటే తాతగారు స్వాతంత్ర సమరయోధులు, భాస్కర్ భట్ల వెంకటేశ్వరరావు గారు అనేసి మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఆనాడు జైల్లో గట్రా ఉండడం. పివిజి రాజు గారు టైంలో విజయనగరం అన్నమాట. నాన్నగారు సొంతూరు రామభద్రపురం, బొబ్బిలి, అక్కడ రాజుగారితో ఉండడం ఇది. అయితే నాన్నగారు వాళ్ళకి రాలేదు, ఆటోమేటిక్గా అనుకోకుండా నాకు మళ్ళీ రాజకీయం వచ్చింది. ఒక మహిళ కోటాలో చైర్పర్సన్ పదవి రావడం, భీమిలి నియోజకవర్గాల్లో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల వెంకటరావు గారు మా హస్బెండ్ నన్ను నిలబెట్టడం, అనుకోకుండా ఆటోమేటిక్గా నేను కౌన్సిలర్గా నిలబడడం, కౌన్సిలర్ తర్వాత మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా, తర్వాత ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా చేయడం, అలా ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి రావడం జరిగింది. కానీ మీకు తొలుత భీమిలి నియోజకవర్గం టికెట్ నుంచి మీరు పోటీ చేయవలసింది, చివరి నిమిషంలో మీరు తూర్పుకి మారవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో మీకు మీ సొంత పార్టీ నాయకులు కొంత సహకరించలేదు కాబట్టే ఆ ఓటమిని మీరు చూశారని కూడా ఒక ఒక పుకారు ఉంది, నిజమేనా? అంటే అలా అని మనం పూర్తిగా అనలేమమ్మా. ఎందుకంటే ప్రజలకి కూడా 10 రోజుల ముందు నేను వచ్చేటప్పటికి ఎవరు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి అవడం వల్ల కూడా జరిగి ఉండొచ్చు. అందరూ సహకరించారు బాగానే, కాకపోతే మన అదృష్టం ఉండాలి. ప్రజలకి ఏంటంటే మెయిన్ ఆవిడెవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చేస్తారని తెలియకపోవడం వల్ల మళ్ళీ పాత వ్యక్తిగా అవకాశం ఇద్దాం, ఈవిడెవరో ఉంటారో ఉండరో, ఆ భీమిలి నుంచి వచ్చారు కదా, మళ్ళీ ఒకవేళ భీమిలి గట్రా వెళ్ళిపోతారేమో అన్న అపోహ వల్ల కూడా మనం కొంత మైనస్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ దొంగ ఓట్లు కూడా వెలగపూడి రామకృష్ణ బాబు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన విజయవాడ నుంచి తెప్పించి ఇక్కడ చాలామందిని పెట్టడం, ఓట్లు వేయడం, అవన్నీ కూడా దొంగ ఓట్లు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే అది కూడా మనకు మైనస్ అయింది. ఇంచుమించు 20,000 ఓట్లు దొంగ ఓట్లు రామకృష్ణ బాబుకు ఉన్నాయి. అయినా మీరు గట్టి పోటీ ఇచ్చారు, గట్టిగా నిలబడ్డారని కూడా అంటుంటారు. మీరంటే 13,500 వస్తే మనం గెలుద్దాం, లాస్ట్ 50,000 మనకి, ఇప్పుడేమో 25,000. ఆ క్షణంలో బాగా నీరుగారిపోయారా, కుంగిపోయారా మీరు? ఏం లేదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మనకు అండగా, ఇంకా నిలబడ్డారు. ఎందుకంటే ప్రజలకి మనం మాట ఇచ్చాం, గెలిచినా ఓడినా మాట నిలబెట్టుకోవాలి. 1 రూపాయి కూడా అవినీతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు 9 పథకాలు మీ ఇంటికి తీసుకొస్తారని మన ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం. ఓడిపోయినా గెలిచినా ఆ మాట నిలబెట్టుకోవాలి, ఎక్కడ అవినీతి జరగకుండా చూసుకోవాలి, ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. జగనన్న ఒకటే చెప్పారు, పదవి ఉన్నదా లేదా అనేది కాదు, ప్రజల్లో మనం ఉండాలి, ప్రజలకు మనం మంచి చేయాలని చెప్పారు. మరి ప్రజలకు మంచి చేయడం కోసమని నిలబడడం జరిగింది అంతే. ఇప్పుడు VMRDA చైర్పర్సన్ అత్యంత కీలకమైన పదవి. విశాఖ ముఖ చిత్రం ఏమన్నా మారబోతోందా ఒకవేళ పాలనా రాజధాని అనుకున్నట్టుగా ఇక్కడికి వచ్చేస్తే? విజయనిర్మల్ గారు, తప్పకుండానమ్మా. ఇప్పటికే ఆల్రెడీ మనం NAD ఫ్లేవర్ చూసారు కదా మీరు, అది కాకుండా ఇంకో 12 ఫ్లేవర్లు కూడా మనకి విశాఖపట్నానికి వస్తున్నాయి. అది కాకుండా మళ్ళీ మనం ఏంటంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఒకటి మనం కూడా ప్లాన్ చేసింది. తర్వాత ప్లానిటోరియం అనేసి మన కైలాసగిరి కొండపైన కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా హరిహరన్ మ్యూజియం అని చెప్పి బీచ్ రోడ్లో చేస్తున్నాము. మనం కూడా తీసుకున్నాం అన్నమాట ఇవన్నీ కూడా. వీటితో పాటుగా ఒక కార్ పార్కింగ్ వాటితో పాటు మన షాపింగ్ కాంప్లెక్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా పెద్దదే కట్టాం రామ్నగర్లో కూడా. ఇవి కాకుండా ఇంకా మనం ఏంటంటే మ్యూజియం ఇప్పటికి వచ్చి కలకత్తా తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లేని విధంగా ఒక రీసెర్చ్ సెంటర్ మరియు అది ఒక మ్యూజియం కడుతున్నాం అన్నమాట. 90 crores కడుతున్నాం అన్నమాట. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక 38 crores పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ 2 crores ఇస్తున్నది. 50 crores తోటి కూడా తీసుకుని 50 లక్షలతోటి మనం దాన్ని తీసుకుంటున్నాం. అది ఎలా ఉంటుందంటే రీసెర్చ్ సెంటర్ లాగా ఉపయోగపడుతుంది, కళ్ళేబరాలు కట్ట అన్నీ ఉంటాయి అన్నమాట అందులో, మ్యూజియం లాగా. దాంతో పాటుగా మళ్ళీ పిల్లలకి కూడా ఒక బటర్ఫ్లై పార్క్ ఒకటి అందులో వస్తుంది. అది కాకుండా ఉన్నది లేనట్లుగా అక్కడ సింహం బొమ్మలా కనిపించడం, అది తీవ్ర ముట్టుకుందామని చూస్తే అక్కడ నిజంగా సింహం లేకపోతే ఇలా అన్నమాట. పిల్లలకి కూడా చాలా సంతోషం కలిగించే విధంగా ఒక ఎగ్జిబిషన్ లాగా అన్నమాట, మ్యూజియం లాగా అన్నీ కూడా ఉండేది. మన కాపులపాడు దగ్గర కూడా ఒక అమౌంట్ కూడా అది ఆల్రెడీ MUO కూడా కుదుర్చుకోవడం జరిగింది. అది కూడా ఈ మధ్యకాలంలో కంప్లీట్ అవుతుంది. కానీ వినోదపరమైన ఇలాంటి అంశాలు కాకుండా
పాలనాపరంగా రాకపోకలు బాగా పెరుగుతాయి కాబట్టి విశాఖలో ట్రాఫిక్ పెరుగుతుంది, విశాఖలో వాస్తవ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే వచ్చే వాళ్ళ ఇక్కడ ఉండిపోయే వాళ్ళకి సంఖ్య, వాళ్ళకి ప్రత్యేకంగా ఏం ఏర్పాట్లు చేస్తారు? దానికోసమే కదా మాస్టర్ ప్లాన్లో మనం పెట్టాం. మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవి కూడా పెట్టడం జరిగింది. అవి కూడా త్వరలో ప్రారంభం జరుగుతాయి. మాస్టర్ ప్లాన్లో రోడ్స్ వేయడం జరుగుతుంది. ఫ్లేవర్స్ ఉండడం వల్ల కూడా మనకి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. ముందు మెయిన్ ఫ్లేవర్స్ ఎప్పుడైతే అవుతాయో వాటన్నిటికీ కూడా దానివల్ల కూడా మనకి బాగుంటుంది. తర్వాత ఎయిర్పోర్ట్ రోడ్డు కూడా ఎన్హెచ్ఐ వాళ్ళకి, అంటే ముందు ఉడావే తీసుకోవాల్సింది, దాన్ని ఎన్హెచ్ఐ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బీచ్ రోడ్లో కూడా మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా బాగా రోడ్డు కూడా పడడం జరుగుతుంది. ఈ విధంగా రోడ్లు అనేవి మాస్టర్ ప్లాన్లో అంటే ఇంచుమించు కూడా టేకప్ చేసి 60 ఫీట్ రోడ్డు పడుతుంది కనుక 100% అది అభివృద్ధి కనిపిస్తుంది మనకి. రేపు వెహికల్స్కి వెళ్ళడానికి రాకపోకలు బాగుంటుంది. ఫ్లేవర్ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్లు అనేది 12 ఫ్లేవర్లు అనేవి మనకి సీఎం గారు చెప్పడం జరిగింది వేయమని. మన ఆరిలోలో మనం కూడా ఒక ఫ్లేవర్ అడగడం జరిగింది. వాహన మిత్ర ప్రోగ్రాం రోజు కూడా దానికి కూడా సార్ 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. రాకపోకలు ఎందుకంటే ఎన్ఏడి మన ఫ్లేవర్ ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ కూడా మనకు ఒక ఫ్లేవర్ అనేది ఉంటే ఆరిలో ఏరియాలో కూడా అటు విజయనగరంకి కూడా, అంటే ఒక ఓన్లీ ఈస్ట్ మాత్రమే కాకుండా అటు విజయనగరం వెళ్ళే వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని అది కూడా అడగడం జరిగింది. సో ప్రస్తుతం విఎంఆర్డీఏ పరిధిలో 5 జిల్లాల డెవలప్మెంట్ అంతా వస్తుంది కదా, వస్తుంది. సో అన్నిటికీ సమంగా డెవలప్ చేసే విధంగా మీరు ప్రణాళికలు వేస్తున్నారని. అంతేకాకుండా మరి ఈ మధ్యకాలంలో ఏదైతే పేదవాడి ఇంటి కళ నెరవేరుస్తూ 1 సెంట్ భూములు ఇస్తున్నామో అలాగే ఉద్యోగస్తులు మధ్యతరగతి వాళ్ళ కోసం కూడా జగనన్న స్మార్ట్ సిటీ కూడా మనం మన లాటరీ కూడా విజయనగరంలో కూడా తీయడం జరిగింది. ఇలాగ ఏంటంటే ఈ మొత్తం 5 జిల్లాల్లో కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ జగనన్న స్మార్ట్ సిటీలో ఇవ్వాలనుకుంటున్నాం. ఎంప్లాయీస్కి 10% ఇవ్వడానికి, రిటైర్డ్ పీపుల్స్ ఎవరైతే ముసలాళ్ళు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 5% ఇవ్వడానికి అని చెప్పేసి అని కూడా కేటాయించడం జరిగింది. అవి స్మార్ట్ సిటీలో కూడా చాలా వరకు, అంటే ఈరోజు చూసినట్టుగా సెంటు భూమి కొనుక్కోవాలంటే ఉద్యోగస్తులు చాలా కష్టం అవుతుంది. అందుకని జగనన్న ఏంటంటే చుట్టుపక్కల ప్రైవేటు లేఅవుట్ల కన్నా తక్కువ రేటుకే ఇచ్చే విధంగా ఎంప్లాయీస్కి అని చెప్పేసి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది, జగనన్న టౌన్షిప్ అనేది. అందులో కూడా చాలా బాగుంటుందమ్మా. ఈ ఆల్రెడీ పెట్టగానే వచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉడా అంటే అందరికీ నమ్మకం. ఉడా అంటే ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, చక్కగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు, వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో చాలా వరకు సక్సెస్ అవుతున్నది. మరి నిన్న విజయనగరంలో 2 నియోజకవర్గాల్లో కూడా, నెల్లిమర్ల నియోజకవర్గం, గజపతినగర్ నియోజకవర్గంలో కూడా 2 ఏరియాల్లో కూడా పెట్టడం జరిగింది. 400 ఫ్లాట్లు పెడితే 200 ఫ్లాట్లకి ఫస్ట్ తీసుకోవడం జరిగింది. మిగతా 200కి కూడా వీళ్ళు చూసి తీసుకుందామని కొంతమంది ఆగారు. అలా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ టౌన్షిప్ జగనన్న స్మార్ట్ సిటీ అనేది టౌన్షిప్ అనేది అందరికీ కూడా పెట్టడం జరుగుతున్నది. ప్రశాంతంగా ఉండే విశాఖ నగరంలో ఒక్కసారిగా ఇంత హల్చల్ వచ్చేసిందంటే స్థానికులు అంటే సహిస్తారా? అంటే వాళ్ళకి అభివృద్ధి జరుగుతుందని ఒక పక్క సంతోషం వేసినప్పటికీ, విశాఖ అంటే ప్రస్తుతం ఒక మంచి ప్రకృతి ప్రదేశం, చక్కగా సముద్ర తీరం, హాయిగా అలా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ఒక మంచి టూరిస్ట్ లొకేషన్. ఇప్పుడు పాడేది ఏమీ లేక మన రాజధాని వచ్చినంత వల్ల ఏముంటుంది, రాజధాని వచ్చిన విశాఖపట్నంలో కట్టడానికి ఏం స్థలాలు ఏం లేవు కదా. ఇప్పుడు రేపొద్దున్న వెళ్ళిన ఎటెళ్తాయి భీమిలి నియోజకవర్గంలోనూ, అటు ఆనందపురం కానీ పద్మనాభం కానీ, లేదంటే ఇంకా విజయనగరం జిల్లాలో కానీ ఫ్యాక్టరీస్ అవి వస్తే అటుపక్క కట్టుకోవాలి, కానీ ఇక్కడ కట్టేది ఏమీ లేదు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఫ్లేవర్స్ వేస్తున్నారు, 60 ఫీట్ రోడ్స్ వేస్తున్నారు, మాస్టర్ ప్లాన్లో రోడ్లు అన్నీ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా మనం వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నాం, ఎందుకని అంటే అక్కడ ఏవో వాళ్ళు ఫ్లేవర్స్ అవి పెట్టి చేసి చెందితే అవి చూసి మనకి బాగుంది అనిపిస్తుంది. అలా రేపొద్దున మన వాళ్ళు కూడా డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా బాగుంది వైజాగ్, ఎంత చక్కగా డెవలప్ అయింది. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు బయటికి వెళ్లకుండా ఇక్కడే ఫ్యాక్టరీస్ అవి రావడం వల్ల ఏంటంటే ఈరోజు చాలా మంది వలసలు అమెరికాలో వెళ్ళిపోతున్నారు. చాలామంది ఇబ్బంది పడ్డారు కరోనా వచ్చిన తర్వాత. పిల్లలు అక్కడ ఉండిపోయి తల్లిదండ్రులు ఇక్కడ ఉండి వాళ్ళకి ఏమైందో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఏమైందో వాళ్ళకి తెలియదు. మమ్మల్ని కూడా ఎంతోమంది పిల్లలు రిక్వెస్ట్ చేశారు, మేడం మాకు కొంచెం మా పేరెంట్స్ దగ్గరికి నేను రావాలి, ముంబైలో ఉండిపోయాము లేదా అమెరికాలో ఉండిపోయాము, మాకు అక్కడికి వెళ్ళాలి అని ఇటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు. కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు మా దగ్గర ఉంటే బాగుంటుంది, ఎంత తెచ్చుకున్నా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి మనకి పెద్ద ఉద్యోగ అవకాశాలు లేవు. రేపు రాజధాని అవడం వల్ల ఏమంటే అందరికీ ఫ్యాక్టరీస్ ఉద్యోగాలు ముందు వస్తాయి, కంపెనీస్ వస్తాయి, బయట నుంచి కంపెనీస్ వస్తాయి, పెట్టుబడిదారులు ఉంటారు, స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కనుక కంపల్సరీగా. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి చెప్పారు, 50% కంపల్సరీగా లోకల్ వాళ్ళకే ఇస్తామంటున్నారు. అందుకని ఏంటంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు లంచగొండతనం కూడా లేదు. గతంలో ఒక ఉద్యోగం కావాలంటే డబ్బులు లంచాలు ఇచ్చుకుంటే కానీ ఉద్యోగాలు వచ్చేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, అంతా ఆన్లైన్, మార్క్స్ని బట్టి ఉద్యోగ అవకాశాలు, అంతేకాని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే లేదు. అందుకనంటే ప్రతి పేదవాడికి కూడా ఈరోజు ఉద్యోగం వస్తుంది. వాళ్ళు చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే
వాళ్ళ ఎగ్జామ్స్లో పాస్ అయితే, ఇంటర్వ్యూలో పాస్ అయితే 100% వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే ప్రతి తల్లిదండ్రులు కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. రాజధాని రావడం వల్ల ఏంటంటే డెవలప్మెంట్ అవుతుంది, మా పిల్లలు మా దగ్గర ఉంటారు, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు, ఇక్కడే చేసుకుంటాము, పిల్లలు వలసలు వెళ్ళిపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకున్నారు ఈరోజు. కాబట్టి ఆ సందడి ఆహ్వానిస్తున్నారంటారు, సందడిని ఆహ్వానిస్తున్నారు. రెండు ప్రధాన సమస్యలు విశ్లేషకులు అంచనా వేస్తున్నది. ఒకటి, హుద్హుద్ లాంటి ఒక పరిస్థితి మళ్ళీ వస్తే ఏమిటి పరిస్థితి, ఇది నిజంగానే అటువంటి పరిస్థితి రాకూడదు ఎప్పటికీ, కానీ ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఎవరి చేతుల్లో ఉండే విషయం కాదు. రెండోది, సముద్ర తీరం కాబట్టి భద్రత పరంగా ఎలా ఉంటుంది, ఈ రెండు విషయాలకి ఏం చెప్తారు? కంపల్సరీగా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో 100% ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవడం ఉంటుందమ్మా. రాజధాని వస్తున్నదంటేనే ఆల్రెడీ సీఎం గారు ప్రతి ఒక్కటి కూడా అధికారులను పిలిచి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. రేపు ముందు అటువంటివి ఏవైనా ప్రమాదాలు వస్తాయంటే దానికి సంబంధించి అక్కడ కోస్టల్ ఏరియాలో ఉండేటువంటి అధికారులందరితో కూడా మాట్లాడి 100% వాటికి తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. విజయ నిర్మల్ గారు, చాలా ఒక వ్యక్తిగత విషయం మీది, మీరు అనుమతిస్తే అడుగుతాం. మీది ప్రేమ వివాహం. అవునండి. మీకు అభ్యంతరం లేకపోతే, అంటే ఇన్ని ఒక చాలా భిన్నమైన మీ వ్యక్తిత్వంలో మీరు ఒక రాజకీయ మహిళగా, ఒక ఎంపవర్డ్ ఉమెన్గా, మరోవైపు మీరు ప్రేమ వివాహం అనే విషయం, మీ భర్త గారి సపోర్ట్, దాని గురించి మాతో పంచుకుంటారా? తప్పకుండానండి. ఎలా జరిగింది మీ వివాహం? మామూలుగా పరిచయం అంతే, ఇద్దరికి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత నాన్నగారు వాళ్ళకి నేను ఒకదాన్ని అమ్మాయిని, మీ పేరెంట్స్ని కూడా నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు కనుక అప్పట్లో నాకు కొంచెం ఆధునిక భావాలు కూడా ఉండేవి. అంటే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోకూడదు అనేది కూడా ఉండేది. ఆయన ఇష్టపడ్డాన్ని నేను చేసుకుంటాను అన్నారు. మేము పేరెంట్స్ని కూడా నేను చూసుకుంటానని చెప్పారు. అన్నగానే మరి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన కూడా అంత బాగా మా పేరెంట్స్ని చూసుకోవడం జరిగింది బాగానే. ఆ విధంగా మ్యారేజ్ అవ్వడం, మా మామయ్య గారు కూడా పెద్ద అతను, చాలా మంచి అతను మా మామయ్య గారు, ఊరికి గ్రామ పెద్ద కూడా ఆయన. పెళ్ళైన దగ్గర నుంచి కూడా నన్ను ఒక కూతురులా చూసుకున్నారు. ఈ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా ఆయన అనుమతి తీసుకుని రావడం జరిగింది. ఇష్టం ఉంటే చెయ్యండి అమ్మా, పర్వాలేదు, దానికే ఉంది. మనం ఈరోజు మన దగ్గర ఉన్న డబ్బులతో కొంతమందికి మనం న్యాయం చేయగలుగుతున్నాము. రాజకీయంగా మీరు ముందుకు వెళ్తూ ఈరోజు 100 మందికి మనం న్యాయం చేస్తే సొంత డబ్బులతో 1000 మందికి రేపు న్యాయం చేయొచ్చు. మీరు ఏదైనా 10 మందికి అన్నం పెట్టచ్చు, చేయగలిగితే 100% వెళ్ళి చెయ్యమ్మా అన్నారు, నా మీద నమ్మకం ఉంచుకుని. కానీ ఒకటే చెప్పారు ఆయన నాకు, ఆకలి అని ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం అన్నం లేదు అనకూడదు, ఎవరు ఏ టైం అప్పుడు వచ్చినా భోజనం పెట్టి పంపించమని చెప్పి మామయ్య గారు నాకు కొన్ని చెప్పారు, కొన్ని విషయాలు. మనం ఎప్పుడు పెట్టాం తప్ప ఎవరి దగ్గర తీసుకోలేదన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన మాటలు చెవిని పెట్టుకుని కష్టపడుతున్నాము, పనిచేస్తున్నాము. ఈరోజు రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చామంటే ఆ పెద్దలందరూ ఆశీస్సుల వల్ల, మా కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డా. కాబట్టి మీ ఇరువురికి ఉండే ఆశయం, దాని ముందు మీ ఆహార వ్యవహారాలు, ఇంటి పద్ధతులు, వీటి తేడాలు ఏమీ ఎప్పుడు అడ్డు రాలేదంటారు? అయితే నేను తినమని ఆయన అడగరు, ఆయన్ని వద్దని నేను చెప్పను. ఇంట్లో మీరు పూర్తి శాకాహారి? శాకాహారి, ఇప్పటికీ పూర్తి శాకాహారి. కానీ వంట చేస్తారా? మీకు టైం ఉంటుందా అసలు? ఫస్ట్ VMRDA చైర్పర్సన్ లాంటి ఒక చాలా కీలకమైన ఒక బాధ్యత. వంట అంటే తక్కువ, కానీ వంట అయితే చేయను. కానీ అప్పుడప్పుడు కూర్చుని పిల్లలకి పిండి వంటలు అవి మాత్రం వండుతూ ఉంటాను ఖాళీ టైంలో. సండే పూటలు గట్రా ఖాళీగా ఉంటాను కదా, అలాంటప్పుడు పిండి వంటలు అవి అయితే ఏదో వండిసి పెడతాను. నా చేతులతో వండి పెట్టడం నాకు ఇష్టం. ఆయన అంటారు మాట, ఎందుకు శ్రమ పడడం, ఇప్పుడు అన్ని డబ్బులు ఇస్తే వస్తాయి కదా, కొనుక్కోవచ్చు అంటారు. కానీ మనం వండి పెడితే టేస్ట్ వేరు, తృప్తి వేరు. అంతేగా. సో మొత్తం మీద విజయ నిర్మల్ గారు వెల్ రౌండెడ్, ఎంపవర్డ్, ఒక సాధికారత సాధించిన మహిళగా, రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు కానీ తర్వాత తరం వారికి మీరు ఏం చెప్తారు? ఏదైనా ఫస్ట్ భయం ఉండకూడదమ్మా. తప్పు చేస్తే భయపడాలి తప్ప 10 మందికి మంచి చేయాలనుకున్న ఏ రంగం ఎంచుకున్నా సరే మనం ముందుకి ధైర్యంగా ముందు వెళ్ళగలగాలి. సిగ్గుపడడం, భయపడడం చేయకూడదు. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనకి ఎన్ని కష్టం వచ్చినా సరే మాట మార్చకూడదు, వాళ్ళకి మనం న్యాయం చేయాలి. లాస్ట్ వరకు మనం ప్రయత్నం చేయడంలో తప్పలేదు. జరుగుతుందో జరగకపోతుందో మనమేమి సుప్రీంలం కాదు, మనం చేసేలేము. కాకపోతే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం కొంతవరకు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. ఏదైనా ఒక వర్క్ తీసుకున్నామంటే 100% అందులో మనం సక్సెస్ఫుల్గా కష్టపడాలి. అది తర్వాత ఫెయిల్యూర్ అవుతుందో సక్సెస్ అవుతుందో తర్వాత విషయం. ముందు మనం ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. కష్టపడితే కష్టే ఫలే అన్నారు. కష్టపడితే 100% ఇవాళ కాకపోయినా రేపైనా ఫలితం అనేది ఉంటుంది. ఈరోజు మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ రేపు అది మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. 10 మందిలోకి మనం వెళ్ళిన తర్వాత చాలామంది నేను కష్టపడేటప్పుడు, నేనైతే ఆపరేషన్ అయిన 21 రోజుకి నేను గడపకి లాస్ట్ 2018లో పెద్ద ఆపరేషన్ అయిన తర్వాత 21 రోజుకి నేను గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తే అందరూ నన్ను అడిగేవారు, ఎలా అమ్మా చేస్తున్నాను పనిస్ అని. కానీ వాళ్ళందరూ కూడా, మేడం మీరు ఆపరేషన్ అయ్యి కూడా తిరుగుతున్నారా అని అంటే
నాకు వాళ్ళు చూపించే అభిమానం ఇంకా బలం అనిపించేది నాకు. వాళ్ళు మాట్లాడే మాట తీరు అంటే ఎదుటి వాళ్ళు మనం చూపించే అభిమానం అనేది మనకి శక్తిని బలాన్ని ఇస్తుంది. కానీ ఆ క్షణంలో మామూలుగా అయితే అంటే ఏదైనా ఒక ఎప్పుడు హాస్పిటల్లో చేరిన చిన్న చిన్న ఆపరేషన్లు ఏమైనా కూడా మనం రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. ఆ సమయంలో మీకు వచ్చిన భావన ఏమిటంటే సంకల్పం ఏంటి, ఎట్లయినా వెళ్ళిపోవాలని చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది అది? అలా ఎందుకు అనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కష్టం చూసిన దానిగా. జగన్మోహన్ రెడ్డి గారు 2018లో పాదయాత్ర చేసేటప్పుడు వారం రోజులు ఆయనతో నేను పాదయాత్ర చేశాను. ఆయన కాలుకి కూడా ఇంత బొబ్బలు వచ్చేసాయి, ఆయనకి కూడా నాకు కూడా కాలుకి బొబ్బలు వచ్చాయి. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము అతనితో అటు నడుస్తుంటే మాకు ఎక్కడైనా నీడ దొరికితే బాగుండు, ఎవరైనా ఆడవాళ్ళు ముందుకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటే బాగుండు, సార్తో ఒక నిమిషం రెస్ట్ దొరికితే పక్కన నిలబడాలనిపించేది మాకు. కానీ పాపం ఆయనకు అరెస్ట్ కూడా లేదు కదా, మాతో పాటు నడుస్తూ ఉండేవారు. ఎవరైనా వస్తే మండు ఎండలో నిలబడి సెల్ఫీలు వాళ్ళందరికీ కూడా లేడీస్కి ఇచ్చేవారు. ఈయన వరుసగా ఫోటోలు తీసుకుని వెళ్తుంటే మేము నీడ నిలబడేవారు 5 నిమిషాలైనా సరే. ఆయన కష్టం చూసిన దానిగా ఆయన ఈసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాలి, గెలిస్తే 10 మందికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కష్టం తెలిసిన వ్యక్తి, అంత చెమటోర్చి నటించిన వాడు ఎప్పుడు కూడా ఒకరోజు 2 రోజులు నటించగలరమ్మా. సంవత్సరం జీవించాలంటే చాలా కష్టం. కానీ ఆయన జీవించారు ప్రజల్లో, ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు ఆయన. వాళ్ళ కోసం నేను ఏదో చేయాలని తాపత్రం పడ్డారు ఆయన. ప్రజల్లో నేను నాన్నగారిలా నేను పేరు తెచ్చుకోవాలి, ఫలానా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అంటే నాన్నగారిని మించినట్లుగా ఉండాలి తప్ప నాన్నగారి కన్నా తక్కువగా నేను చేయకూడదని సంకల్పంతో కష్టపడ్డారు. ఆయన కష్టం చూసిన వ్యక్తిగా ఆయన గెలిపించాలి, నాకు బాధ్యత అప్పచెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు బాధ్యత అప్పచెప్పారు కనుక 100% నేను ఆయన గెలిపించాలి, అదొకటే నా ధ్యేయం. సీట్ ఇస్తారా ఎవరో తర్వాత విషయం, ముందు నాకు అప్పచెప్పిన పని నేను ఫుల్గా సక్సెస్ఫుల్గా చేసుకుని వెళ్ళాలి, ఆయన పేరు తీసుకురావాలని అలాగే చేసాం. భీమిలీలో అందరూ కలిసి సపోర్ట్ చేశారు, ఆయన గెలిచారు కూడా, అదే మాకు సంతోషం. విఎంఆర్డీఏ తొలి మహిళా చైర్పర్సన్ మీరు. చుట్టూ ఎంత మీ పార్టీ వాళ్ళే అయినా కూడా నాయకులందరూ కూడా హెవీ వెయిట్ రాజకీయ నాయకులు. పురుషులు ఎప్పుడూ కూడా స్త్రీలను ఎక్కడో అక్కడ అడ్డుపడుతూ ఉంటారనేది ఒక నానుడి. మీకు ఎప్పుడైనా అలాంటి మీ పార్టీ నాయకులు సీనియర్ నాయకుల నుంచి అణిగిమణి ఉండాలా, మీ అధికారం మీరు చలాయించే అవకాశం మీకుంటుందా? అలా అనేమి లేదులేండి, అందరూ బాగానే ఉంటారు. ఎందుకంటే అధినాయకుడు నడిపించే ఆయతని మహిళల పక్షపాతి, కంపల్సరీగా మహిళలకి విలువ గౌరవం ఇచ్చే వ్యక్తి కనుక కింద నాయకులు కూడా అందరూ కూడా బాగానే సపోర్ట్గానే ఉంటారు. అలాంటి ఇబ్బందులు అయితే ఎప్పుడు రాలేదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు. మేము కూడా మనం పని ఏదో మనం చూసుకుని వెళ్ళిపోతాం తప్ప అందులో ఈ ఎక్కువ తక్కువ అనేది నేను కూడా పట్టించుకునే వ్యక్తిని కాదు. ఏదైనా మనకు ఒక లక్ష్యం ఉంది, అది చూసుకోవాలి, అది దానికి చేరాలి, అంతే మన టార్గెట్. ఎక్కడ కూర్చున్నా ఒకటే, ఏం చేసినా ఒకటే. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు విజయ నిర్మల్ గారు? అది సీఎం సారే చెప్పాలి. కానీ ఆ సంకల్పం అయితే ఉందిగా. ఒకసారి ఓడిపోయాం కనుక రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని ఉంటుంది కదా. ఈసారైనా గెలిచి ఒకసారి ఎమ్మెల్యే చేయాలని ఉంటుంది. మరి దాని మీదే నిలబడడం జరిగింది. అలాగని చెప్పేసి అని కావాలి అని నేనేం డిమాండ్ చేయను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే మరి ఈస్ట్ నుంచి కూడా మన ఇన్ఛార్జ్గా ఓడిపోయిన తర్వాత కూడా 2 years నేను ఎప్పుడు సార్ని నేనేం అడగలేదు. ఆయన పిలిచి విఎంఆర్డీ చైర్పర్సన్ నాకు ఇవ్వడం జరిగింది. నీకు ఇలా విఎంఆర్డీ చైర్పర్సన్ ఇస్తున్నాను చెయ్యమ్మని 2 సంవత్సరాల తర్వాత కౌరు పంపించి ఇచ్చారు. అంతే తప్ప నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇది కావాలి అని అడగను. ఎందుకంటే ఆయన నాకు అప్పచెప్పిన పని చేయడం వరకే నాకు, అంతే తప్ప ఇది ఇవ్వండి అని నేను అడగను. నాకు ఏమి ఇవ్వాలా నేను అడగకపోయినా ఇస్తారు, ఆయన తెలుసు. రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి విజయ నిర్మల్ గారు మీ అంచనాలో? 100% అమ్మా, ఈసారి 75 100% 175 నియోజకవర్గాలు 100% గెలుస్తాం. ఎందుకంటే జగనన్న నేను ఇది పథకాలు నవరత్నాలు 9 పథకాలు నేను చేస్తానని చెప్పినప్పుడే 151 మనకు వచ్చింది. ఈరోజు ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి మేము గడప గడపకి వెళ్తుంటే వాళ్ళే మేము స్వయంగా వచ్చి చెప్తున్నారు మాకు ఈ పథకాలు వచ్చాయని. ప్రతి ఇంటికి ఇంచుమించు 2-3 లక్షల రూపాయల పథకాలు వస్తున్నాయి. ఏదీ లేని ఎంప్లాయీస్ కూడా ఆరోగ్యశ్రీ వస్తున్నది. ఆరోగ్యశ్రీ వల్ల వాళ్ళకి లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్స్ ఫ్రీగా చేస్తున్నారు. లేదంటే డ్వాక్రా రుణమాఫీ అయినా అవుతున్నది. మిగతా అర్హత ఉన్న వాళ్ళకైతే అన్ని పథకాలు వస్తున్నాయి. ఇంకా ఫీజు రింబర్స్మెంట్ వస్తున్నది, అమ్మఒడి వస్తున్నది, ఆటోలు ఉంటే ఆటో సోదరులకు ఆటో డబ్బులు పడుతున్నాయి, చేయూత 18,750 రూపాయలు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు వస్తున్నాయి. ఈరోజు అన్ని పథకాలు ప్రతి ఇంటికి కూడా చాలా వరకు పథకాలు వస్తున్నాయి. రైతులకైతే వాళ్ళు తెలియట్లే డబ్బులు పడిపోతున్నాయి. చక్కగా పంటలు పండించడానికి నష్టాలు లేకుండా చక్కగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని బాధలు పడకుండా గవర్నమెంట్ నుంచి ఒక సహకారం అనేది అందుతున్నది. ఈరోజు రైతులు కూడా చాలా సంతోషంగా పంటలు బాగా పండిస్తున్నారు. చాలా బాగుంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతే రాష్ట్రానికి వెన్నుముక అన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులకి ఈ విధంగా ధన సహాయం చేసి నిజంగా రైతులని రాజులను చేసి నిలబెట్టారు. సో మొత్తం మీద మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు, రాబోయే ఎన్నికల్లో అవకాశం ఇస్తే మీరు తప్పకుండా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
అండ్ ఈసారి గెలిచి చూపిస్తానని చెప్తున్నారు. సీఎం గారి నిర్ణయమే మా నిర్ణయం అమ్మ. సీఎం గారు ఏ నిర్ణయిస్తే అదే చేస్తాం. సో ఒక విధంగా చూస్తే విఎంఆర్డీఏ చైర్పర్సన్గా ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు, మీరు ఓడిపోయి గెలిచారని చెప్పాలి, ఒప్పుకుంటారా? అంతే కదా. మరి ఆయన దృష్టిలో మనం గెలిచామంటే, ఈ పదవిలో ఈరోజు ఉన్నామంటే గెలిచినట్టే కదా. ఈరోజు నియోజకవర్గాల్లో ఇన్ని కార్యక్రమాలు నేను చేస్తున్నానంటే అన్ని సపోర్ట్ ఆయన వల్ల, సీఎం గారి సపోర్ట్ ఉండడం వల్లే మేము ఇంత ధైర్యంగా నిలబడగలిగి ముందుకెళ్ళగలుగుతున్నాం. అక్రమాని విజయ నిర్మల్ గారు, మీకు ధన్యవాదాలు ఈరోజు ఐ డ్రీమ్తో మాట్లాడినందుకు. మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్తే.